పట్నంలో బోనాల సంబురం, కవితక్క బిర్యానీ కథ, సర్కార్ నౌకర్ల పిల్లలు సర్కార్ బడికే జడిపిస్తున్న డెంగ్యూ, ఉత్తరం దిక్కే అడ్డా పెట్టిన ఆనలు. ఓ ఇట్లా మస్తు వార్తలున్నాయబ్బా. మొదలైతే హెడ్లైన్ చూడండి. డ్రగ్స్ దొరికితే కాలేజీల మీద కేసు, ఈ మత్తుమ్మ డేంజర్ బాసు. నీళ్ల పంచాయతీ పెట్టిన బిర్యానీ, ఏనాల్సిందే బనకచెర్ల కహానీ. పెరుగుతున్న డెంగ్యూ కేసులు, దగ్గరికి రానియకుండ్రి దోమలు. పట్టాల మీద రయ్యిన కారు, గీ అక్క చూపించింది జోరు. గోల్కొండల బోనాల సంబురం. అవును, నేను డ్రగ్స్ గుంజిన, మస్తుగా అలవాటైంది నాకు అని ఒప్పుకుండుల్లా తమిళ హీరో శ్రీరామ్. అయితే ఎందుకు అలవాటైందని అడిగితే, ఓ పార్టీ లీడర్ నాకు 10 లక్షలు ఇచ్చేదుండే, ఆ పైసలు అడిగినప్పుడల్లా ఇంత కొకైన్ ఇచ్చేటోడు. అట్లట్లా ఆఖరికి పైసలు మర్చిపోయి డ్రగ్స్ అడిగే పరిస్థితి వచ్చిందని చెప్పిండట కోర్టులా. ఏమటే ఆ లీడర్ను సుత అరెస్ట్ చేస్తే హీరోకు అలవాటు చేసింది నిజమే అని ఒప్పుకున్నాడు. డ్రగ్స్ గంత డేంజర్ మరి. ఇవాళ దునియా డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం. అందుకే హైదరాబాద్ శిల్పకళా వేదికల సర్కార్ తరపున ఈ మీటింగు. లీడర్లు, యాక్టర్లు, ప్లేయర్లు, సెలబ్రిటీలు, పెద్దోళ్ళు చాలా మందే వచ్చిర్రు. అందరి మాట ఒక్కటే, తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడొద్దు, కనబడితే పోలీసులకు చెప్పాలి. ఈ కాంచి ఇదే ప్రచారం చేస్తామన్నారు హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ. 2014-15లో పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. అయితే చాలా మంది సినిమా కంపెనీలో పనిచేసేటోళ్ళే దొరుకుతారు కాబట్టి దిల్ రాజు సార్ గిట్లా అన్నాడు. ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. డ్రగ్స్ దందాను బొంద పెడతాం, గంజాయిని ఖతం చేస్తున్నాం, ఎవరు అమ్మొద్దు కొనొద్దని గట్టి వార్నింగ్ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. యూత్ పౌరులతో మీటింగులు పెట్టాలి, స్కూలు కాలేజీలు అమ్మితే ఓనర్ల మీదే కేసులు బుక్ చేస్తారట బాజాప్తా. కళాశాల ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. పౌరులను ఆగం పట్టిస్తున్న డ్రగ్స్ గంజాయిని దొరకబడటానికి ఈగల్ పేరుతోని స్పెషల్ టీం తెస్తుర్రులో. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. ఇది ఒక్కటే కాదు, తెలంగాణ అంతటా ర్యాలీలు, మీటింగులు నడిచినాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా. ఒక్క పార అలవాటు అయ్యానంటే జిందగీ మొత్తం బర్బాద్ అవుతుంది రా నాయన. డ్రగ్స్ తెరు ఓకూరి జరా. చాకిలేట్లక గంజాయి పాకెట్ల కేల మరిగినారే, కన్నుల్లా కడుపు కోతకు నువ్వు కారణమవ్వొద్దురా, కంటి పాపలా నిన్ను పెంచిన శలమన్నీ వయ్యొద్దురా. హండీ బిర్యానీ, మండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ, బొంగు బిర్యానీ, కచ్చి బిర్యానీ, పచ్చి బిర్యానీ, బత్కలి బిర్యానీ, కరాచీ బిర్యానీ, లక్నో బిర్యానీ, కలకత్తా బిర్యానీ, బొంబాయి బిర్యానీ, భువనగిరి బిర్యానీ, మా బిర్యానీ, మీ బిర్యానీ, మన బిర్యానీ. ఓ ఇట్లా బొచ్చెడున్నాయి అబ్బా. బనకచెర్ల పంచాయతీ బంకలెక్క సాగి విందు భోజనాలు, బిర్యానీల మీదకి మారింది. ఆంధ్ర సీఎం ను పిలుచుకొని దావతులు చేసుకొని మన నీళ్లు మీరేం మలుపుకొని ఇస్తుర్రంటే మీరేం మలుపుకొని ఇస్తుర్రు అని లొల్లి నడుస్తుందిలా. రోజమ్మ పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పిన చవటవు నువ్వు కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో మీరు విందులు, విలాసాలు, బిర్యానీ చేసుకొని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినిచ్చింది, మీరు రాయలసీమ లిఫ్టిగేషన్ పెంచినిచ్చింది. ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు తండ్రి కొడుకులు అల్లుకొని బిర్యానీలు పెట్టి మొత్తం పెట్టి ఈయనపై రోజా ఇంట్లో తిని ఓ రొయ్యల కూర బాగుందని ఆయన చెప్పి
ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. కవితక్క అంటున్నది ఏ ముచ్చట గురించో యాదుందా? అప్పట్లో కేసీఆర్ గిట్ల అనేది మరి ఆంధ్ర పబ్లిక్ తిండి గురించి. కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ తెలుసా కొన్నాడు, ఉల్వలు మాకెందుకు తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను అట్లాంటి మేము పశువులు తింటున్నామంటే నువ్వు ఏందో నువ్వు ఆలోచించుకో, నేను ఎందుకు చెప్పాలి? గదన్నట్టు ఆంధ్రలో బిర్యానీ ఎట్లుంటుందో మా బాప అప్పుడే చెప్పిండు. అది మనమేడ తింటాం తినలేమని కవితక్క అనబట్టే అదంతా ఉద్యమం ఇయ్యాల. సీఎం సీట్లకు రాగానే అదే ఆంధ్ర లీడర్లతో కూకొని అదే ఆంధ్ర వంటలు తిన్నాడు ఎన్నో మాటల. వాళ్ళు ఉప్పు తిన్నందుకే మన నీళ్ళ గుంట పోతానికి పర్మిషన్ ఇచ్చిండు. రాయలసీమలో సంగమేశ్వరం రెడీ అయింది, ఇప్పుడు బనకచెర్ల షురువు కాబోతుంది అనేది ఈ సర్కారు వాళ్ళ మాట. పవర్ పోయినాక మళ్ళా చిన్నగా తెలంగాణ సెంటిమెంట్ లేపుతుర్రా ఎట్లా? రోజా గారు చేపల పులుసు పెట్టి తిన్నప్పుడు మీ నాయన పక్కన నువ్వు కూడా ఉన్నావు, లొట్టలు వేసుకుంటూ చేపల పులుసు తెలిసి అరుజు మీ నాయన మాట్లాడినప్పుడు రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు నువ్వు కూడా పక్కన నిల్చొని చప్పట్లు కొట్టినావు. ఎండాకాలంకెళ్ళి ఆనాకాలంలోకి వస్తాం కాబట్టి చిత్తడు ఉంటదుల్లా. ఉత్తగానే సర్దులు జరాలు అంటు రోగాలు మోపైతాయి. గా తిప్పలకెళ్ళి మా పిల్ల జల్లను తప్పించి గొడ్డు గోదా సల్లగా ఉండాలి, ఆనలు పడి పంటలు మంచిగా వండాలని అమ్మలను కొలుచుకుంటాం. మళ్ళా ఇదే నెలల అమ్మవారు పుట్టింటికి వస్తుందట. బోనం ఎక్కిచ్చి షీరే సారే పెట్టి ఒడి బియ్యం పోసి తుర్తి చేస్తాం. చూద్దాం పాండ్రి మరి పట్నంలో బోనాల పండుగ ఎట్లా షురువైందో. డిల్లెంబల్లెం మోతలు, పోతరాజుల ఆటలు, శివసత్తుల శిగాల నడుమ గోల్కొండ బోనాల జాతర చాలైంది. కోటలున్న గుడిలా మబ్బులనే జగదాంబిక అమ్మవారికి పెద్ద పూజలు చేసినాక కుమ్మరి సంఘంకెళ్లి 400లకు మీద బోనాలు సమర్పించిండ్రు. ఇక అటు సర్కార్ తరపున పట్టుబట్టలు తెచ్చిండ్రు స్పీకర్ సారు మంత్రులు. లంగర్ హౌస్ కెళ్లి తొట్టెల ఊరేగింపు తోటి పట్టుబట్టలు కోటకు చేరినాయి. పట్టు వస్త్రాలను సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి గత ఏడాది లాగా సంవత్సరం కూడా పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నాను. విజయవంతంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ పక్షాన ప్రార్థిస్తూ ఎమ్మెల్సీ విజయశాంతి మేడం దర్శనం చేసుకుంటే ఎమ్మెల్సీ కవితక్క బోనం తెచ్చింది. ఎంపీలు ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు దర్శనం చేసుకున్నారు అమ్మవారిని. 28 కులాలు కలిసి తీసుకొచ్చే తొలి బోనం బంజారా దర్వాజాకెళ్ళొచ్చింది గోల్కొండ కోటకు. ఇక చోటా బజార్ కెళ్లి జగదాంబిక అమ్మవారు, విశాల బజార్ కెళ్లి మాంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుతోటి తీసుకొచ్చిండ్రు. నెల రోజులు కోటలనే ఉంటాయి. బేస్తారం అయితారం 9 రోజులు బోనాలు వేస్తూనే ఉంటారు. మేము గత 25 సంవత్సరాలుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో తొలి బోనం గోల్కొండ కిలలో తీయడం జరుగుతుంది. ఈ తొలి బోనం ఏంటంటే కుండనే ఉపయోగించాలి, కుండలో అమ్మవారికి నైవేద్యం ఎక్కియాలి. 2018లో 51 బోనంతో స్టార్ట్ చేసినాము. చిన్న కుండలో ఉల్లిగడ్డ, పెరుగు, చింతపండు వేసి తయారు చేస్తాం, ఎత్తుకొని పోతాం. మాకు చాలా సంతోషం ఉంటుంది. ఇన్ని మెట్లున్నాయి, అన్ని మెట్లు ఎక్కుతాము. మంచిగా ఏమనిపించదు, కాళ్ళు నొప్పులు రావు, ఏం రావు. అమ్మవారి దయ వల్ల మంచిగా ఉంటాం. మేము కోట మీదకి వెళ్ళేసి బోనం తీసుకొని అమ్మవారికి చెల్లించి ఇక్కడికి వచ్చాము. మేము మార్నింగ్ 6కే స్టార్ట్ అయ్యామండి కుక్కడపల్లి నుంచి. మాది దర్శనం కూడా మంచిగా జరిగింది. గోల్కొండల షురైన బోనాల జాతర ఇక చిన్నగా పట్నం అంతా వాకుతది. ఫస్ట్ నాడు బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, 13 నాడు లష్కర్ బోనాలు, 20 నాడు లాల్ దర్వాజా. ఈ నెలంతా బోనాల సంబరమే పోర్రి. నీ అవ్వ ఏడికెళ్ళొచ్చినవే? రాత్రంతా గన్ని జాగ్రత్తలు తీసుకుంటే నువ్వేమో పొద్దుగాల డ్యూటీ చేస్తావు. మీ దోస్తులని ఎంతమందిని వేసేసినో తెలుసునా? బ్యాట్ పట్టుకొని సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టినా నువ్వైతే దొరకలేదు. ఫుల్ ఛార్జింగ్ పెట్టిగా పొద్దుగాల నీ పని మీదనే ఉంటావు. చూడు బిడ్డ ఎట్లా దొరకవో చూస్తా. ఏ దోమల గురించేనబ్బా, పబ్లిక్ ను మస్తు పరిశాన్ చేస్తున్నాయి. మళ్ళా వాతావరణం ఇట్లా మారిందో లేదో అట్లా జరాల కాలం మోపైందుల్లా. ఇంటికో పేషెంట్ అనుడే తక్కువ. పిల్లలకు పెద్ద మనుషులకైతే నెరి, పడిషం బట్టుడు, పేయిగాలుడు, బెడ్ ఎక్కుడు, నడిమిట్లా దోమలు సూదేయబట్టే. తెలంగాణలో దినమింత డెంగ్యూ కేసులు పెరుగుతాంటే 15 రోజులనే 500 మంది దావకండ్ల పడ్డారంటే చూడుర్రిగా.
ఇక్కడ బంజారాస్ 14 రోడ్ నంబర్ నందిని నగర్ ఫుల్ దోమలు స్మెల్ వాటర్ అంతా నీట్గా జ్వరం వచ్చింది. రాత్రిపూట మచ్చర్దాండ్లు కట్టుకుంటాం, దోమల బత్తీలు ముట్టిస్తాం, మాకేం కాదు అనుకునేరు. డెంగ్యూ దోమలు డేంజర్. మళ్ళా రాత్రి రెస్ట్ తీసుకొని పొద్దాక డ్యూటీలకు వస్తాయట. నీవోడు మావోడనేం చూడై, దోమలకు అందరు సమానమే. రప్ప రప్ప సూదులేసుకుంటా పోతూనే ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ స్టార్ట్ అవడానికి కరెక్ట్ సీజన్ ఇది. సో మనం స్టోర్డ్ వాటర్ని పెట్టకుండా, ఆర్టిఫిషియల్లీ వాటర్ స్టోర్ చేయకుండా మనం ప్రివెన్షన్ చేయొచ్చు. గదన్నట్టు ఇంటి చుట్టుముట్టు చెత్తాచెదారం గుంతలల్ల నీళ్ళు లాగకుండా చూసుకోవాలి. చల్లటి నీళ్లు కాకుండా ఎచ్చబెట్టుకొని తాగాలి. కూర బువ్వలు సుత ఉడుకుడికి తింటే మంచిది. పబ్లిక్ జాగ్రత్తలు పబ్లిక్ తీసుకుంటారు గాని గల్లీల పొంట దోమాబను కంట్రోల్ చేసే జిమ్మేదార్ అయితే మీరు తీసుకోండి సార్లు. విమానాలు మొగులు మించెళ్ళిపోతాయి, పడవలు సముద్రాలు నదుల మీద నడుస్తాయి, రైళ్లు పట్టాల మించెళ్ళిపోతాయి, సైకిళ్ళు బండ్లు కార్లు ఆటోలు లారీలు బస్సులు రోడ్డు మీద ఉరుకుతాయి. అట్లనే రోడ్డు మీద నీళ్ళల్లో నడిచే కార్లు బస్సులు ట్రక్కులు యుద్ధ ట్యాంకులు సుతా ఉండేవుల్లో. రేపు ఎగిరే కార్లు వస్తాయట. వస్తుండొచ్చు కానీ ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ ఎందుకు అంటారా? చూడురి మరి మీరే. దయచేసి వినండి. కారు నెంబరు 0000. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన ఓ కంపెనీ కారు 1వ నెంబరు ప్లాట్ఫామ్నకు వచ్చేలా ఉన్నది. కావున ఎదురుగా వచ్చే రైళ్లు తప్పుకోవాల్సిందిగా మనవి. పట్టాల మీద పరుగులు పెట్టే కొత్త మోడల్ కారేమో అనుకునేరు. లేలే, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కాడ గిమె రైలు పట్టాల మీద రయ్యిన తోలింది కారు. ఓ కొడుకు, రైలు అత్తేంది పరిస్థితి అంటారా? ఆల్రెడీ అక్కను చూసో రైలు బండి ఆపేసిండు లోకో పైలట్. చాలా బండ్లు ఎక్కడి అక్కడ ఆగిపోయినాయి. అగో తొవ్వెంట పోతో లాపమన్నా అస్సలు ఆగుడే లేదు. తొక్కుడు ఉరుకుడే ఉరుకుడు. చాలా సేపటికి పట్టాలు తప్పి పక్కకు రాగానే దిగుమంటే చూడుర్రి, లోపటుండే నాన్ చాకు చూపెట్టుకుంటా ధమ్కీలు ఇవ్వబట్టే కాలు రెక్కలు పట్టుకొని బయటికి గుంజుకొచ్చిర్రు. మతలబ్ అందంగానే పోలీసులు వస్తే ఆళ్ళంచు తాగం పట్టిస్తుంది. ఆఖరికి అంబులెన్స్ లెక్కించి దవాఖానకు తీసుకొస్తే తప్పించుకుంటానికి తనలాడింది గాని కాలే. పేరు రవికా సోని. ఉత్తరప్రదేశ్ కెళ్ళి వచ్చి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందట. మరి ఏమైందో ఏమో, కొలువులకెళ్ళి తీసేస్తే క్యాల్ తప్పి గిట్లా చేస్తుందంటారు. లేలే, రీల్స్ కోసం గిట్లా చేసిందేమో అనేది ఇంకా కొందరి మాట. కానీ పట్టాల మీద కారు ఉండంగానే రైలు బండి ఉరికొస్తాయి. ఏంది కథ? ఏ ముచ్చటెట్లున్నా బాలయ్య బాబు సినిమాల సుతా చూడలేని సీన్ చూపించింది పో. హలో అక్క, మీ దిక్కొచ్చిందానే? ఏడనే మేం సుతా ఎప్పుడు వస్తాడా అని ఏటింగ్ చేస్తున్నాం. మన చిన్నాయనోళ్ళ ఊరికి గిట్లా పోయిండా? చిన్నబాబు నిన్ననే ఫోన్ చేసి నన్నే అడుగుతుండు మీ దిక్కొచ్చిండా బిడ్డ అని. హగరో సమ్మయ్య మామని అడిగినా మల్లయ్య బాపుని అడిగినా పత్తకు లేకుండా పోయిండన బట్టే. మరిగా ఎటు పోయినట్టు ఏడ తిరుగుతున్నట్టు గిట్లున్నది ఊర్ల పొంట ముచ్చట. ఇంతకు ఎవలంటే హానదేవుడు. ఎటు పోయిండని దేశమంతా ఎంకులాడితే మీది బాజుకు తాండవం ఆడుతుండు. వామ్మో, ఏందా వరద? బండ్లను అమాంతం నూక్కబోతుంది. గుట్టల మీదకెళ్ళి చూడుండ్రి ఎట్లా ఉరుకొస్తుందో. ఇరాం లేకుండా ఆనలు చంపుతుంటే నదులన్నీ పొంగుడుతోటి హిమాచల్ ప్రదేశ్ లా గిది పరిస్థితి. జేసీబీల కాంచెలి పల్టీ కొట్టినాయి. ఓ పవర్ ప్రాజెక్టే అక్కర రాకుండా అయిందంటే చూడుండ్రిగా. ఇద్దరు కాలం చేస్తే ఇంకో 20 మంది కొట్టుకుపోయిండ్రట. జమ్మూ కాశ్మీర్ లో సుతా దంచుతుంటే కొండలు ఇరిగిపడి 7 బండ్లు ఆన్నే ఆగినాయి. ఒక్క పారే నది వంగే వరకు ఎటు పోవాలనో తెలియక పిల్లర్ను పట్టుకొని నిలబడ్డాడు గీ కాక. గుజరాత్ లో ఓ గుడిని రౌండ్ అప్ చేసింది వరద. మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక కేరళ గట్టిగానే అరుచుకుంటున్నాయి ఆనలు. చాలా రాష్ట్రాలలో ఈ స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇచ్చిండ్రు. మీది బాజు కట్లుంటే ఇక మన తానా ఓ 2 జిల్లాలు తప్పితే ఏడా ఆనలు లేవు. నిజామాబాద్ లో పడుతున్న ఆనలకు వ్యవసాయం పనులు జోరైనాయి. ఆదిలాబాద్ జిల్లా జైనత్ కాడ వాగులు వంగి మహారాష్ట్రకు రాకపోకలు బంద్ అయినాయి. చేపల షికారికి పోయి ఓ 2 కొట్టుకపోతే కాపాడటానికి తనలాడిండ్రు గాని దొరకలే. మీది బాజుకు ఆనలు సరిచి కొడుతుండే వరకు జూరాల 12 గేట్లు ఎత్తుతే శ్రీశైలం దిక్కురుకుతుంది కృష్ణమ్మ.
4 రోజులు తెలంగాణ అంతటా ఆనలు కొట్టే కోపు ఉన్నదంటున్నారు ఆతవన్న సంగపోళ్ళు. ఎట్లుంటదో గాని కడమ జిల్లాలను సుతా జర మందలిచ్చిపో ఆనమ్మా. ఏమన్నా టక్కరైందనుకో ఏం చేస్తాం? మోదాలి ఎవరికన్నా ఏమన్నా అయ్యిందా, దెబ్బలు తాకినాయా, బండ్లే ఎందరున్నారని చూస్తాం. సీరియస్ ఉంటే ఎమ్మటే 108కి ఫోన్ కొడతాం. అది వచ్చేదాకా నపరింత ఆసరైతాం. కొందరు బండి సగబెడితే కొందరు నీళ్ళు ఇచ్చిడో సిపిఆర్ చేసిడో నడుస్తుంటది. కానీ అన్ని మాటలు అట్లనే ఉండదబ్బా. ఇగో గిట్ల సుతా చేస్తాం. అబ్బా మాకోటి ఇయ్యవా అని కిందుండి అక్కలు బతిన్లాడు మీద నుంచి ఆళ్ళు పెట్టెలందిచ్చుడు. ఆగో ఎవ్వరు చూడు పెట్టెలకు పెట్టలే అందుకొని పోతాన్రు. గీమెనైతే నెత్తిలనే మోసుకపోవట్టే. ఇంతకు ఏంటి అంటే సంతూర్ సబ్బులు మంచిర్యాల జిల్లా ఇటిక్యాల కాడ 2 లారీలు టక్కరైతే ఓ బండిలున్న సబ్బుల పెట్టెలు కింద పడ్డాయి. డ్రైవర్ క్లీనర్ ఎట్లున్నారని చూడకుండా మాల్ మాయం చేస్తానికి గిట్ల ఎగబడ్డరు తొవ్వెంట పోయేటోళ్ళంతా. ఇగిటు చూడుండ్రి, ఆంధ్ర అనకాపల్లి దగ్గర లిక్కర్ లోడున్న లారీ బోల్తా పడితే అయ్యో బంగారం అసొంటి మందు ఉత్తగా మట్టిపాలు కాబట్టి అని తాగేటోళ్ళ తనలాట గిట్లుంది. కొందరు బాటలకు ఎగబడితే కొందరు కాటన్లకే సూటి పెట్టిండ్రు. పుక్కట్ల దొరికితే చాలు ఫుల్ బాటలు తాగినంత కిక్కు మరి. ఇక మచిలీపట్నంలో రోడ్డు మీద కూల్ డ్రింక్ల వ్యాన్ పల్టీ కొడితే అందరి ఎదురుకపోయినాక గిట్లున్నది. గీళ్లకు ఆల్చం తెలిసినట్టుంది. తాగేటి అయినా తినేటి అయినా రుద్దేటి అయినా ఇంకేదైనా అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇంకెక్కడైనా బండి బోల్తా పడ్డదంటే చాలబ్బా దొరికినంత బరుకుడే. పుక్కట్లొస్తే ఎవలిడ్చి పెడతారు? ఆ జాగలుంటే మనం కూడా గంతే తీన్రి. అకౌంట్లో 15 లక్షలు వేస్తారట, ఇంటికో బండి కొనిస్తారట, రోడ్డు మీద నడిచినా ట్యాక్స్ గుంజుతారట, సర్కార్ బడికి రాకుంటే ఫైన్ కట్టాలట, బిర్యానీ మీద ఛార్జీలు పెంచుతురట, బండి కొంటే 10,000 ఛార్జీ పడుతుందట అని సుతారా అయిండ్రి. మీదేం పోతుంది? ముంగట కంప్యూటర్ ఉంది, దిమాక్ల ఐడియాలు ఉన్నాయి. రాస్తూనే ఉండుర్రి, పబ్లిక్ దిమాక్లు ఖరాబ్ చేస్తూనే ఉండుర్రి. ఏమున్నారయ్యా? ఓ కొడుకో టోల్ గేట్ల కాడ బైకులకు సుతా ఛార్జీ గుంచుతారట. తక్కువ దూరం అయితే 10 రూపాయలు, ఇంకొంచెం దూరం అయితే 20 రూపాయలు, చాలా దూరం అయితే 30 రూపాయలు. అది సుతా వచ్చే నెల 15వ తారీఖు సందేనట అని వార్త దేశమంతా చక్కర్లు కొట్టిందుల్లా. కార్లు లారీలు డీసీఎంల కంచి తీసుకుంటుంది చాలదని బండ్లకు సుతా సూటి పెట్టినారు అని బైకులు నడిపేటోళ్ళంతా ఫుల్ గరం అయినరు. టీవీల బ్రేకింగ్, సోషల్ మీడియా షేకింగ్ దెబ్బకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే లైన్లకు వచ్చి అంత గలత్ ముచ్చట గసంటి ఆలోచనే మాకు లేదు, ఎవ్వరు నమ్మొద్దని ఖండాలుగా ఖండించాల్సి వచ్చింది. ఆమోనేమో గూగుల్ పే అంటే గుండెదడ వస్తుంది, ఫోన్ పే అంటే పానం కింద మీద అవుతుంది, 3,000కు మీద పంపితే ఛార్జీలు గుంచుతారట అని దేశం అంతా ప్రచారం అయితే అంత ఉత్తముచ్చట అని ఖండించిండ్రు సెంటర్ వాళ్ళు. ఈ 2 సుత దేశం మొత్తానికి సంబంధించిన ముఖ్యమైనయే, అందరం ఆడకం చేసేటియే. మరి ఇట్లా పుకార్లు పుట్టిస్తున్న పుల్లయ్యవలు, ప్రచారం చేస్తున్న పాపయ్యవలు సోషల్ మీడియాలో లైకుల కోసం, కామెంట్ల కోసం, షేర్ల కోసం పబ్లిక్ ని ఎందుకు పరిశాన్ చేస్తారా నాయన? ఏదన్నా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పరా, ఆఫీసర్లు చెప్పరా? కానీ నిప్పులేందే పొగరాదు. ఆయనతో కావాలనే లీకులు గిట్లు ఇస్తుర్రా ఏంది? పబ్లిక్ ఏమనుకుంటారో తెలుసుకొని ఎవ్వరు సపోర్ట్ చేయకుండా అమల్లో పెట్టడానికి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.